వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను రజిత. అయితే మనం ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి సింగంపల్లి గ్రామంలో ఉన్నామండి. మరి ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు మరి గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు, ఎంతవరకు పనులు జరిగాయి అనే విషయాన్ని గురించి మనం గ్రామంలోనికి వెళ్ళి గ్రామస్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మన సింగంపల్లిలో ఉన్నాం కదా. మరి ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారితో మరి గ్రామంలో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి, మరి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు క్లియర్ అయ్యాయి అనే విషయాన్ని గురించి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. నా పేరు రాజనారాయణ. ఓకే సార్, మరి మీ గ్రామంలో ఇప్పటి వరకు డ్రైనేజీ సిసి రోడ్ల గురించి బాగాలేవని చెప్పారు. చాలా రోజులైంది కట్టి, ఇప్పటి వరకు ఇంకా దాన్ని సెట్ చేయలేదని చెప్తున్నారు. మరి నిజమేనా? వాస్తవం అమ్మా. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం మనకి సింగంపల్లి గ్రామం ఏర్పడ్డది. ముఖ్యంగా ఏంటంటే మా సింగంపల్లి గ్రామం మాకు ఏర్పడ్డందుకు ఈ ప్రభుత్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. మా ప్రీతమ నాయకుడు మా ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్, కవితక్క అండ్ మాకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సింగంపల్లి గ్రామము మాకు ఏర్పడ్డది. దాని తర్వాత అభివృద్ధి భాగంగా కులగంగ వారిని గెలిపించుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా సింగంపల్లి గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉన్నాం. మేము ఊరు మంచిదైతేనే నోరు మంచి అవుతుంది, నోరు మంచి అయితే ఊరు మంచి అవుతుంది. అంటే ఇలా ఊరు ప్రజలకు మేము రుణపడి ఉన్నాము. గ్రామం ఏర్పడిన తర్వాత మాకు డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఇంత డ్రైనేజీ లేవు. దాని మీద దృష్టి పెట్టిండు మా సర్పంచ్ గారు. కొత్త డ్రైనేజీలు కావాలని చెప్పి ప్రతిపాదన చేసినాము. ఆల్రెడీ డ్రైనేజీ మీద యుద్ధ ప్రతిపాదన ఇప్పుడు పూడికతీత తీసేసినాము. పరిశుభ్రతకు భాగంగా 30 రోజుల ప్రణాళికల భాగంగా కూడా చెత్త గుండీలు వేయడం కానీ, చెత్త బుట్టలు పంచడం కానీ, రోడ్ల పంట చెట్లు కూడా మహిళా సంఘాలు మహిళలందరూ ముందుకు వచ్చి చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి ముందు జరుగుతుంది. ఇప్పుడు సార్ మీరు చెప్పండి, మరి గ్రామంలో అభివృద్ధి ఎలా ఉంది? మేడం, నా పేరు మోహన్ రెడ్డి. నేను విలేజ్ కోఆప్షన్ మెంబరు. నేను దాతగా ఉన్నా ఈ విలేజ్ నుండి. మరి మా సర్పంచ్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆయనకు మేము సహకారంగా ఈరోజు మేము ఒక 25,000 చిప్స్ తెప్పించి మా గ్రామంలో ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటిలో వేయించడం జరిగింది. అదేవిధంగా చెట్లు నాటడం కానీ, వాటికి ట్రీ గార్డ్స్ ఇవ్వడం కానీ, అలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కొంచెం మాకు కలిగిన ఇబ్బంది ఏంటంటే గత 10-15 సంవత్సరాలు మా పరిపాలన చేసిన పాలనా అధికారులు సక్రమమైన నిర్ణయాలు తీసుకోకుండా మా విలేజ్ను డెవలప్ చేయకుండా, అంటే మాకు 2 విలేజ్లు మేడం, అక్కడ బాడిసిలో మాకు 2 విలేజ్లు అంటారు. ఒకటి రాజారం, సింగంపల్లి కలిపి అది బాడిసి. అప్పుడు మాకేంటంటే వాళ్ళ సైడ్ డెవలప్ చేసుకున్నారు, మా సైడ్ డెవలప్ కాలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, ఏదైతే మా లింక్ డ్రైనేజ్ ఫస్ట్ పెద్ద మనుషుల ఆయంలో మేము చిన్నగున్న సమయం లోపల అదొక పీతుర్కాల అనే ఒక ఫారెస్ట్ నుంచి వచ్చిన వాటర్ ఫ్లో అవుతుండే. అయితే ఇప్పుడు ఏమైందంటే అక్కడ సైడ్ వాళ్ళు కొలాప్స్ చేసేసి ఇంటి ముంగట మెయిన్ డోర్లు ఏర్పాటు చేసుకోవడము, కార్లు పెట్టుకోవడం జరుగుతుంది. మరి మా సైడ్ ఏమో ఓపెన్ ఉన్నది, వాళ్ళు కూడా మా సైడ్ వచ్చి మల విసర్జన చేయడం, గలీజ్ అంతా పారేయడం, చెత్త చెదరం వేయడం జరుగుతుంది. అయితే మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళని, మీరు ఒకవేళ మా అక్కడ వచ్చి ఎందుకు మీరు మల విసర్జన చేస్తుండ్రు, మరి మాకు బాత్రూమ్ లేవు, మాకు లాట్రిన్స్ లేవు, ఎక్కడ పోవాలా అంటే మీ సర్పంచ్ని మీరు అడిగి మీకు ఏర్పాటు చేసుకోవాలి డ్రైనేజ్. మీ సైడ్ డ్రైనేజ్ మీరు చేసుకొని దాంట్లో కనెక్షన్లు పెట్టుకోవాలి. ఇక మిగతా సమస్యలు అంటే మేడం, మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. మేము రీసెంట్గా మా సర్పంచ్ గారు ఎర్లీ మార్నింగ్ 6 to అవసరమైతే 9-10 వరకు కూడా మాతో మా సహకారంతో మరియు గ్రామ సభ్యులు కూడా, గ్రామస్తులు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. అందుకని మాకు ఈ రోజు మనం ఇంత ఘనంగా ఈ 30 days ప్రణాళికను మనం ఇంత ఘనంగా జరుపుకొని ఇంత విజయవంతం చేస్తామని మేము కూడా కళ్ళలో అనుకోలేదు. కాకపోతే ఆ దేవుడి
సహకారాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వ లక్ష్యాలు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మా గ్రామస్తులు కూడా అందరూ డాక్టర్ మహిళల వాళ్ళు కానీ, మన మహిళా సంఘాల వాళ్ళు కానీ, ఉపాధి హామీ కోటోళ్ళు కానీ ప్రతి సభ్యులు మాకు సహకరిస్తున్నారు. మేము ఏదైతే వర్క్ ఇది చేయండి అది చేయండి అని మేము చెప్పిన దానికి మాకు ఒక కోఆప్షన్ మెంబర్గా మేము చెప్పినా కూడా చేస్తున్నారు. అదే సంతోష విషయంలో మాతోని సహాయశక్తుల ఇంకా ఈ చిప్సే కాకుండా ఇంకా ఏమన్నా దాతగా నేను సర్పంచ్ గారికి నేను దాతగా ఎనీ టైం సపోర్ట్ ఉంటానని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం. ఓకే, మనతో సింగంపల్లి గ్రామస్తులు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. గంగారాం, జినిగల గంగారాం అంటారు. మా గ్రామంలో మా సర్పంచ్ గారిని గెలిపించుకున్నాం సార్ మేడం. నేను ఫస్ట్ వాడకు నిలబడ్డాను. ఫస్ట్ వచ్చేసాను. ఆడ తర్వాత మాడ నంబర్స్ అందరు వచ్చేసారు. ఇప్పటికైతే మాకు ముఖ్యమైన పనులు అన్నీ చేపిస్తున్నాడు. అయినా కొంత చేతు గుర్తమండి కూడా రాలేదు. ఇప్పుడు చెక్కులు చాలని మేడం. పిల్లెట్లు నల్లలు ఒక నల్లలు గెటాల వల్ల గెటాలు అన్నీ చేపించగలుగుతాం మేడం. మేమందరం వెనక సపోర్ట్ ఉంటాం మా సర్పంచ్ గారికి. ఓకే మేడం. మొత్తం మీద గ్రామస్తులు చెప్తున్నది ఏంటంటే, మేము సర్పంచ్ గారికి ఎప్పుడు ఎనీ టైంలో మేము సపోర్ట్గా ఉంటాము. ఏ పని అయినా సరే మేము అందరము వెనుకనే ఉండి దాన్ని తొందరగా కంప్లీట్ అయ్యేలాగా చూస్తామని చెప్తున్నారు. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని మనం సింగంపల్లి గ్రామంలో ఉన్నామండి. మనతో పాటు సర్పంచ్ గారు ఉన్నారు, మరి ఆయనను పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. మంచి ఒక అమ్మాయి అక్కడ లేడీ ఒంటరిగా ఉండుట్లా వాళ్ళు వన్ సైడ్ ఓట్లు వేయడం వల్ల 179 ఓట్లు మెజారిటీ తక్కువతోని ఆమె గెలిచింది, ఎక్కువ ఓట్లతోని. అంతే. మీ చదువు గురించి చెప్పండి సార్. 9th క్లాస్ వరకు చదివాను నేను. అంతే మేడం. అంతే, అంతకంటే ఎక్కువ చదవలే. అది కూడా చదువు సిరినపల్లిలో 6th వరకు చదివాను, నల్లవెల్లి సిరినపల్లిని. ఆ తర్వాత అమరాయిలో 9th వరకు చదివాను. సార్, మరి ఇప్పుడు రాజకీయంలోకి రావాలనుకున్నారు కదా, మరి ఇప్పుడు 20 years నుంచి మీరు రాజకీయంలో ఉన్నారని చెప్తున్నారు కదా, మరి మీరు ప్రజలకు ఇప్పుడు కొత్తగా ఎన్నికైనారు కదా సర్పంచ్గా, అప్పుడు మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు, ఇప్పటివరకు ఏమేమి అమలు జరిగాయి, ఇంకా జరగాల్సిన ఏమున్నాయి చెప్తారా? మేడం, నేను మేనిఫెస్టోలో అనగా మేము ప్రత్యేకంగా ఏంది అని చేయలేదు. మేనిఫెస్టోలో కూడా నేను గది చేస్తా అనేది కూడా నేను ప్రత్యేకంగా ఏం మేనిఫెస్టోలో మేము రిలీజ్ చేయలేదు. కాబట్టి మేము ఇక్కడ సింగంపల్లిలో పోటీలో 5 ఉన్నాం. ఎక్స్ ఉప సర్పంచ్ అండ్ నలుగురు, నాతో పాటు 5 కలిసి ఉన్నప్పటికీ కూడా నా మెజార్టీ 89 ఓట్ల మెజార్టీ వచ్చింది నాకు. అందరు ఏంటంటే అతను ఎవడి సొమ్ము తినేవాడు కాదు, ఎవరిది ఆశించాడు. ఆయన ఉన్న 40 ఎకరాలు అమ్ముకొని కూడా ఆయన లాస్ అయితే అయిండొచ్చు, ఆయన చేసుకున్నాడు కానీ ఎవరు ముంచాలి అని చెప్పేసి నేను ఎంత లాస్ అయినప్పుడు కూడా నేను బిజినెస్ పరంగా ఫస్ట్ బిజినెస్ ఏది చేస్తుంటే గల్ప్ చేసేవాడిని అండ్ వ్యవసాయం కూడా చేసేవాడిని. ఆ గల్ప్లో కూడా నేను 1 కోటి రూపాయలు 2010 లాస్ అయినప్పటికి కూడా నేను అదే కంటిన్యూ చేస్తూ అందరి అప్పులు కట్టేసి ఆ విధంగా ఇక్కడనే స్థిరపడి ఉన్నాను. కాబట్టి ఎక్కడ దిగపోవడంగా చేయడం కాకుండా ఆ విధంగా నాపై ఉన్న ఆశ, అభిమానము, ప్రేమ పబ్లిక్ ఎలా అంటే కూలగంగాన ఒకటి రాత్రి అయినా ఫోన్ చేసి వస్తాడు, ఆ పదిలో ఏదైనా ఉన్న ఆదుకుంటాడు అనే ఒక నమ్మకం పబ్లిక్ది నా పైన ఉంచి నన్ను ఎలక్షన్లో అందరికి గత తెలుసు ఏ విధంగా పంచుతారు డబ్బులు, ఏ విధంగా చేస్తారు అన్నది. అయినప్పటికీ కూడా నేను ఏమి ఖర్చు పెట్టకుండా చిన్న ఫ్లెక్సీలకు కానీ మామూలు ఖర్చు 1 లక్ష కూడా కాలేదు నాది. అంటే నా ఎంబట ఆ విధంగా ఉండి లేడీస్ అండ్ జెంట్స్ కనీసం ఒక 500 నుంచి 600 మంది ఒక 10 రోజులు మానకుండా తిరిగి నన్ను వీని గెలిపించుకోవాలని చెప్పేసి ఆ పట్టుదలతో నన్ను గెలిపించారు. వారి కొరకు నేను సిద్ధంగా ఉన్నా. ఏంటంటే మా సింగంపల్లి మాపల్లె సింగంపల్లి సర్పంచ్గా మండల్ మోపాల్ జిల్లా నిజామాబాద్ గారిగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా చాలా ఉంది. ప్రతి దాంట్లో కూడా నేను డాడీ అని పిలుస్తాను. గత సంవత్సరంలో గత 5 ఏళ్ల పాలనలో కూడా మా ఎమ్మెల్యే గారు గెలిపించుకున్నాం, ఇప్పుడు కూడా గెలిపించుకున్నాం లీడ్లో. సింగంపల్లి నుంచి ఎంపీ గారికి కూడా సింగంపల్లి లీడే ఉంది మాకు. మేడం గారు గెలలే కాబట్టి లీడే తీసుకున్నాం. కాబట్టి ఎంపీటీసీ కూడా మేము అనుకున్న వ్యక్తిగా లేనప్పటికీ ఓడిపోవడం జరిగింది. కానీ ఏంటంటే
మేము దేంట్లో కూడా తలదూసిన మా యొక్క పార్టీ పరంగా అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ నాన్నలు కానీ అందరూ కూడా మాకు సహకరించి ఒక్కటి కొట్టి రాత్రి కానీ రమ్మన్నా కూడా నా కొరకు రావడానికి వందల మంది ఊరంతా కూడా రెడీ ఉన్నారు. ఇలా ఈ 30 days ప్రణాళికలో కూడా మేము ముందంచెలో ఉన్నామంటే మా మండలంలో నాకు ఎంతో ఆనందకరంగా ఆనందంగా పొద్దుగాల 7 గంటలకు వచ్చి పనిచేస్తున్నారు స్వచ్ఛందంగా. ఎందుకంటే మన ఊరిని మనం బాగు చేసుకుందాం అనే విధంగా మేము కూడా ఒక నిమిషం రికం లేకుండా సాయంత్రం వరకు తినకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం. బాడ్స్ నుంచి గత సంవత్సరంలో ఇడిపోయింది, మాకు సింగంపల్లి కొత్తగా అయింది జీపీ. మాకు సింగంపల్లి జీపీ భవనం కూడా లేదు. మాకు ల్యాండ్ ఉంది, ఒక 3 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కాబట్టి మేము అధికారులకు కోరేది ఏమనగంటే పాలకులు ఏం చేశారంటే బాడ్సిల్లో ఉన్న సర్పంచే ఉండాలి, సింగంపల్లిలో మాత్రం ఉప సర్పంచ్ మాకే ఇచ్చేవారు 70 ఏళ్ళ నుంచి కూడా. ఇక మోటు భాషలో చెప్తే బాగుండదు. ఆ విధంగానే బతుకుతూ మోసెతులు నీళ్ళు తాగినట్టు బతుకుతూ వచ్చినప్పటికీ ఆ యొక్క బాజిరెడ్డి, మా యొక్క రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆయన దయతో మా అందరిపైన ప్రేమ కనికరం చూపెట్టి మా గ్రామ ప్రజల పైన ఒక 3-4 సంవత్సరాలు ఆయన ఎంబాట పడి కాలు మొక్కుతూ ఏలాడుతూ మా పెద్ద మనుషులు గ్రామ విలేజ్ పెద్ద మనుషులు వీడియోస్ వాళ్ళు మాట్లాడినప్పటికీ దయ తెలిసినప్పటికీ అది కానే కాదురా అని మస్తారు అన్నాడు. అంటే రోడ్ అడ్డం ఉంది కాదురా, అలా కాదన్నాడు. కావాలి నాన్న అని చెప్పేసి మేము కొట్లాడినప్పుడు ఎంబటపడి ప్రేమతో అడిగినప్పటికీ మాపై దయ తెలిసి మా ఊరు ప్రజలపై దయ తెలిసి చేద్దాం, నేను చేస్తేనే మీ సింగంపల్లి తీసుకొని వస్తాను, సింగంపల్లి ఊళ్ళో అడుగు పెడతానని నాకు అభయం ఇచ్చాడు. సింగంపల్లి ఇచ్చాడు, సింగంపల్లి ఊళ్ళోకి వచ్చాడు. మేము మెజార్టీలా గెలిపించాం కూడా. ఓకే సార్, ఇప్పుడు ప్రతి నెల గ్రామ సభలు నిర్వహిస్తూ ఉంటారు కదా, మరి మీ గ్రామ సభల్లో ఎలాంటి అంశాలను పొందుపరుస్తారు? ప్రజలు ఇప్పుడు గ్రామ సభ అనగానే వస్తారా? వార్డ్ మెంబర్స్ కానీ ఎంపీటీసీ వాళ్ళంతా అందుబాటులో ఉంటారా మీకు? మేడం మేము ఎంతంటే ఒక 3 days బిఫోరే మేము ఇంటిమేషన్ పంపుతాం, ఎజెండా పంపుతాం. ఎజెండా పంపినాక కూడా మా 10 వార్డ్ నెంబర్లు అండ్ ఉప సర్పంచ్తో కలిపి నేను ఒకటి 11, ఎంపీటీసీ గారు 12 మంది మేము 3 days బిఫోరే వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. ఇక ఏదన్నా పని ఉండి రాలేకపోవచ్చు, మొత్తం మీద అటెండ్ అవుతాం. మాకు ఏది అవసరం ఉందో నెక్స్ట్ మంత్ కొరకు ఏది అవసరం ఉంది, ఏం కావాలో ఊరు కొరకు దాన్ని చర్చిస్తాం, తీర్మానం చేస్తాం, దాన్ని అమలు చేస్తున్నాం మేడం. ఇప్పటి వరకు ఆ విధంగా జరుగుతుంది. ఈ గత 7 నెలల నుంచి కూడా 8 నెలలుగా ముందడుగేసి నడిపించుకున్నాం. అందరూ సర్పంచ్లు కూడా అదే ప్రాబ్లం ఉండే, అప్పుడు ఎలక్షన్ రెడ్కి వచ్చినాం. ఆ విధంగా ఇప్పటికైతే ఎలాంటి సమస్య లేదు. మా ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని ఇప్పుడు తెలియపరచడం, అది మాకు ఏది అవసరం ఉంది, ఏ నిధులు కావాలా, ఏ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రకంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఓకే సార్, ఇప్పుడు మౌలిక సదుపాయాలంటే గ్రామంలో పర్టికులర్గా మనకి వాటర్, కరెంట్, సీసీ రోడ్లు, డ్రైనేజెస్ అలాంటివి ఉంటాయి కదా, మీ ఊర్లో మరి ఆ సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఏమైనా? మేడం మాకు ఏంటంటే డ్రైనేజీలు ఉన్నాయి అంటే 50 సంవత్సరాల క్రితం కట్టినే ఉన్నాయి, అవి రావులతో కట్టినాయి. ప్రతి సందుకు ప్రతి రోడ్కు గటర్ లేవు, అది రాష్ట్రం లిస్ట్ ఉంది మా దగ్గర. అండ్ సీసీ కూడా లేవమ్మా. సీసీ మొత్తం మీద ఈ పెద్ద రోడ్ అయితే ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే పెద్ద రోడ్కు ఆర్డబ్ల్యూ రోడ్డు నుంచి కొంచెం సీసీ ఉంది, అంతేగాని సందుకు ఎక్కడ కూడా మాకు సీసీ లేదు. దాన్ని కూడా రాసి పెట్టినామమ్మా. దాని సీసీ రోడ్ల సంఖ్య కూడా రాసి పెట్టినాం, గటర్ల సంఖ్య కూడా రాసి పెట్టినాం, ఎన్ని మీటర్లు కావాలా, ఎన్ని కోట్లు కావాలనేది. దానివల్ల మేము అంతా తెలియపరచడానికి రెడీ ఉన్నాం, మీరు వస్తారని చెప్పగానే సీసీ రోడ్స్ మేడం మొత్తం కలిసి దానికి మినిమం మేడం 130 నుంచి 140, 50 వరకు బాత్రూమ్ లేవు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. మేము బోర్డులు తీసుకొస్తున్నాం, బాత్రూమ్లు పోవద్దు, మలమూత్రాలు చేస్తే 1000 రూపాయలు ఫైన్ అంటే వాళ్ళు మాకు నిలదీసి అడుగుతున్నారు. అయ్యా నువ్వు కొత్త ఎక్కినావు 8 నెలలు అవుతుంది సర్పంచ్, గత సంవత్సరం నుంచి కాదు 70 సంవత్సరాల సర్పంచులు అత్తుర్రు పోతుర్రు, నువ్వు కొత్త ఎక్కి కాళ్ళు పెడుతున్నావు, ఎరిగినోడికి 500, ఉచ్చవచ్చినోడికి 1000 అని ఆ మోటు భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళని అయినా కూడా ప్రేక్షలు చేశాం. మా సింగంపల్లి కొరకు ప్రత్యేకంగా మాకు 100 నుంచి 150 ఎండెట్ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను. అయ్యా మా మనవి తెలిసి దయ తెలిసి మా సింగంపల్లి పైన ప్రత్యేకంగా 150 కావాలా. పెద్దవి కూడా చిన్న ట్యాంకీలు ఉన్నాయి, మినీ ట్యాంకీలు వాటరీ పశువులు తాగడానికి. అది వృధాగా వాటర్ వేస్ట్ అవుతుంది. కాబట్టి నేను ఫీల్డ్ అసిస్టెంట్కి కూడా వారి యొక్క అధికారులకు కూడా ఎండిఓ గారికి కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కిన నుంచి అదే పనిలో ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఒక ఇనుకుడు గుంత అనేది దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత లోతు వేయాలా, ఎంత వెడల్పు వేయాలనేది అడిగినప్పటికీ కూడా ఎవ్వరు కూడా స్పందన రాకపోతుంది. సార్ బాధగా ఉన్నాం, మేము కట్టడానికి రెడీ ఉన్నాం. ఈ హరితారంలో కూడా 15,000 చెట్లు పెట్టాం. ఎంత ఫినిష్ అయింది సార్ ఇప్పటివరకు హరితహారం? ఇప్పటికి హరితారం మాకు 15,000 సింగంపేట టార్గెట్ ఫినిష్ మొత్తం సరిపోయింది. అది కూడా పెట్టడానికి మొత్తం కలిసి బార్సి సింగంపల్లి కమాండ్లో ఉంది. కాబట్టి
మేము దాన్ని ఏం చేయలేకపోతున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ ఒక్కడున్నాడు కాబట్టి అడంతలేదు ఇటంతలేదు. దాని టార్గెట్ మాకు కూడా శివారి అంటే మాకు ఏరియా భూమి ఏం లేదమ్మా. సింగంపల్లిలో రెవెన్యూ లేదు, కంజర్ శివారే ఉంది మాకు. కంజర్ శివార్లు అంటే ఇప్పుడు చెరువు ఇక్కడ ప్రాజెక్ట్ అనే చెరువు అది నిండకుండానే చెట్లు పెట్టుకోవచ్చు కాబట్టి గుట్ట పొన్న పెట్టించాం. ఊళ్ళో కూడా మినిమము ఒక 5 నుంచి 6 వేల చెట్లు పెట్టాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రన్నింగ్లో ఉన్నాం. ఇప్పుడు కూడా కొన్ని రోడ్ల పొన్న పెడుతున్నాం. ఒక 4-5 వేల వరకు 20 వేల వరకు కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా అన్ని బతికేలా చూస్తామమ్మా. దాంట్లో ముందంచెలో ఉన్నాం, దాంట్లో భయం ఏం లేదు. ఇప్పుడు ట్రీ గార్డ్స్ కూడా మాకు 200లకు మా అధికారులకు ఇచ్చాం, 200 తెచ్చాం. ఆల్రెడీ పెట్టడం కూడా అయిపోతుంది. ఓకే సార్, మరి ఇప్పుడు గ్రామం మొత్తంలో చూసుకున్నట్లయితే మరి పంట పొలాల విస్తీర్ణత ఎంత ఉంది? పంట పొలాల విస్తీర్ణత అంటే అమ్మ, సింగంపల్లిలో ఉన్న ప్రజలు బార్సిలో ఉంది శివారి భూమి భాగము, మంచిప శివారిలో ఉంది భూభాగము, కంజర్ శివారిలో ఉంది. కాబట్టి ఎట్లా చెప్పలేకపోతాం, ఎందుకంటే అది 3 ఏరియాలో ఉంది కాబట్టి 3 విలేజ్లలో ఉంది కాబట్టి చెప్పలేం. ఆల్మోస్ట్ సింగంపల్లికి అయితే ఈ కంజర్ శివారిని కలుపుకుంటే మినిమం 1000 ఎకరాలకైతే పైగా ఉంటుందమ్మా. 1000 నుంచి 1500 ఎకరాలు ఉంటుంది. దాంట్లో అంటే నాకే మంచిప 40 బిగాలు ఉండే మంచిప శివారిలో, సింగంపల్లి శివారిలో ఒక 5-6 బిగాలు దాకా ఉండే, బార్ శివారిలో ఒక 5-6 బిగాలు ఉండే. కానీ అంటే మొత్తం టోటల్ వెళ్ళాం. ఆ విధంగా అయితే సింగంపల్లికి 1500 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడు అలాగే చూసుకున్నట్లయితే మరి గ్రామంలో జనాభా ఎంత ఉంది మేడం? గ్రామంలో జనాభా అంటే ఓటర్ లిస్ట్ ప్రకారంగా చూస్తామా 1500 ఉంటుంది. అంటే మొత్తం మొన్న కొంచెం కన్ఫ్యూజ్లో ఉండే ఇక్కడెక్కడ ఓట్ల చుట్టూ 1500 కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మొత్తం జనాభా అంటే 3000 వరకు ఉంటుందమ్మా. టోటల్ జనాభా 3000 వరకు. ఓకే సార్, మరి గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల గురించి మరి ఇప్పుడు వివాహమైన వారికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్లో మీ గ్రామంలో ఇంతవరకు ఎంతమందికి చెక్స్ పంపిణీ చేయడం జరిగింది? మేడం, మేము సర్పంచ్ ఆయన నుంచి ఒక 18 మందికి కమాండ్గా సింగంపల్లి బార్డ్స్ కలిసి 18 మంది చెక్కులు ఇచ్చాం. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ కానీ అంతవరకు జరిగిందమ్మా. ఇంకా పెళ్ళిళ్ళనే పంపించాం, ఇంకా రిప్లై రాలేవు. వచ్చిన వారికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 15 మెంబర్స్కి ఇప్పటి వరకు 18 మంది 18 మెంబర్స్. ఓకే మ్యామ్. ఓకే, సింగంపల్లి గ్రామంలో ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఇప్పటి వరకు 18 మందికి చెక్కులు అందడం జరిగిందని చెప్తున్నారు. సార్, మరి అలాగే చెప్పండి, ఇప్పుడు గ్రామంలో ఏదైనా మనం ఇప్పుడు పంచాయతీ తరపు నుంచి కానీ అలాగే గవర్నమెంట్ ఏవైనా ఫెస్టివల్స్ కానీ లేకపోతే విలేజ్లో ఏవైనా చేయాలనుకున్నప్పుడు మీకు యువకులు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారా? అంటే మీరు చేస్తామంటే వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ చేస్తారా? మేడం, మాకు యూత్ పిల్లలు ఒక 100 నుంచి 150 మంది ఉంటారు. వాళ్ళు మాకు ఎప్పుడు పిలవగానే వచ్చి సపోర్ట్గా ఉంటారమ్మా. మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఇప్పుడు అలాగే ప్రతి గ్రామంలో అంగన్వాడీ కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు మీ గ్రామంలో అంగన్వాడీ ఉంది. అక్కడ ఉన్న చిన్న పిల్లలకి అలాగే గర్భిణీ స్త్రీలకు ఎలాంటి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారనే విషయంపై మీరు ఏమైనా వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుందా? మేడం, మేము మంత్లో 2 సార్లు పోయి విజిట్ చేస్తున్నాం. 2 అంగన్వాడీలు ఉన్నాయి. మాకు చాలా మంచిగా అక్కడ ఫుడ్ కూడా మేము అక్కడక్కడ తినడం జరుగుతుంది. మంచిగా ఉందా లేదని మొన్న 3-4 రోజుల క్రితం కూడా పెద్ద మీటింగ్లా పెట్టారు. 2 ఊర్లకు కలిపి సింగంపల్లి బార్డ్స్ కమాండ్లో గర్భిణీ స్త్రీలు ఒక 100 మంది దాకా ఉంటే వాళ్ళకు కూడా నేను చేయడం వచ్చింది. ఏ విధంగా తినాలా, ఫుడ్ ఏ విధంగా ఉండాలి మీరు అనేది చెప్పడం జరిగిందమ్మా. అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే సార్, మరి గ్రామంలో డ్వాక్రా సంఘాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా నడుస్తున్నాయి? డాక్రా సంఘాలు మేడం 30 ఉంటాయి మేడం. ఇక్కడ సింగంపల్లిలో 30 ఉంటాయి. మహిళా సంఘాలు ఒక 10 వరకు ఉన్నాయి. వాళ్ళకి లిస్ట్ తెలియాలంటే నేను తెలుసుకున్నా 40 వరకు ఉంటాయి. ఇప్పుడు అలాగే మరి ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్గా పిహెచ్సి సెంటర్ కంపల్సరీగా ఉండాలి, ఆరోగ్య కేంద్రం. అది మీ గ్రామంలో ఉందా? అది సక్రమంగా నడుస్తుందా? మరి రోగులు అక్కడికి వెళ్ళి చికిత్స చేయించుకుంటున్నారా ఏంటి? అది ఉంది మ్యామ్. ఇక్కడ సింగంపల్లిలో ఉంది. బార్సి కమాండ్ కలిసి సింగంపల్లిలో ఉంది. అక్కడికి మంచిగానే వస్తారు. ఆ డాక్టర్లు కూడా, అమ్మలు కానీ ఆయమ్మలు కానీ కూడా, ఆయాలు కూడా, వాళ్ళు కూడా, ఏఎంలు కూడా వాళ్ళందరూ ఇంటికి తిరిగి వారికి కావాల్సిన పోషకాహారం అందిస్తున్నారు. చెప్పే విధంగా డైలీ విజిట్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు అదేవిధంగా మరి గ్రామంలో ఇప్పటి వరకు వాటర్ ట్యాంక్స్ పాతవి ఎన్ని ఉన్నాయి, కొత్తగా మరి ఇప్పుడు ఇంకేమైనా నిర్మించారా వాటర్ ట్యాంక్స్? సింగంపల్లిలో బార్సిలో కమాండ్ ఉన్నప్పుడు 3 ఉండేవి. సింగంపల్లిలో ఆల్మోస్ట్ 2 ఉన్నాయమ్మా. మాకు వాటర్ ప్రాబ్లం ఉండేది కానీ ట్యాంకులు అయితే 2 ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. వాటర్ వల్ల చిన్న మినీ ట్యాంకులు అంటే మన పశువులు తాగే వాటర్ ట్యాంకులు అక్కడ గల్లీకి ఒకటి నిర్ణయించి కట్టాలనుకుంటున్నాం. మా బాడీ మీటింగ్లో కూడా బాడీ తీర్మానం కూడా చేసాం. కానీ దానికి డబ్బులు లేవని చెప్పేసి కొంచెం ఆగాం.
దాన్ని అమలు పెట్టాం. ఓకే, ఇప్పుడు అంతేకాకుండా మరి ప్రభుత్వ పాఠశాలలు ఏమున్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ పాఠశాలలు మేడం ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది, మాకు సింగంపల్లి బార్స్ కలిపి ప్రైవేట్ పాఠశాల సూర్యోదయ విద్యానికేతన్ కూడా ఉందమ్మా. ఓకే, అంటే గ్రామంలో సింగంపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల ఉంది, అలాగే ప్రభుత్వ పాఠశాల కూడా ఉందని చెప్తున్నారు. అలాగే పిహెచ్సి సెంటర్ కేంద్రం కూడా ఉంది. ఎవరికైతే అనారోగ్యం బారిన పడిన వారు కూడా అక్కడికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే సార్, మరి చివరిగా చెప్పండి, గ్రామంలో బస్ స్టాండ్ సదుపాయం ఉందా? బస్ స్టాండ్ గత సంవత్సరం నుంచి బాడ్సేనే పేరుంది మేడం, సింగంపల్లిది. మా సింగంపల్లిలో ఉంది బస్ స్టాండు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, సింగంపల్లిలో బస్ స్టాండ్ ఉంది. శ్మశాన వాటిక ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, మరి ఏ విధంగా ఉంది? దానికి ఏమైనా ఇప్పుడు కొత్తగా అయితే ప్రభుత్వం కొన్ని నిధులు మంజూరు చేస్తుంది కదా శ్మశాన వాటిక కోసం, దాని గురించి చెప్పండి మేడం. శ్మశాన వాటిక అంటే మాకు పాతది ఉంది, దానికి కట్టింపులు ఇంకేం లేవు. ఆల్రెడీ ఆల్మోస్ట్ మాకు శాంక్షన్లో ఉంది, మాకు 10 లక్షలన్నర ఆల్రెడీ ఎమ్మెల్యే గారిది కూడా